అదేవిధంగా మన స్టమక్లో మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే అన్హెల్తీ కానీ అంటే అన్వాంటెడ్ బ్యాక్టీరియా మనం అయితే గ్రో చేస్తామో అలాంటి అంటే మంచి బ్యాక్టీరియా అవి అంతా కూడా మెల్లగా దాన్ని డిస్ప్లేస్ చేసి ఈ అన్వాంటెడ్ బ్యాక్టీరియా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాని మనము అదుపులో పెట్టుకోవడం కోసం మనం అనేకమైన ప్రోబయాటిక్స్ అవన్నీ కూడా తీసుకోవడం చాలా చాలా అవసరం. అందుకని మనం బ్లోటింగ్ మనకు రాకూడదు అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మనం తీసుకున్న ఆహారం టైమ్లీ ఫుడ్ తీసుకోవటము, టైమ్లీ నిద్రపోవటము, ఆ టైమ్లీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్ తీసుకోవటం. అంటే ఇప్పుడు మన బాడీకి పడిన ఫుడ్ తీసుకున్నామంటే అది ఎక్కువ సేపు స్టమక్లో ఉండిపోతుంది, మన గ్యాస్ వచ్చేస్తుంది. అందుకని మన గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం యావరేజ్గా 4 to 5 hours ఉంటుంది కాబట్టి 5 hours తీసుకోవటం, లిమిటెడ్గా తీసుకోవడం. మన లిమిట్ కన్నా ఎక్కువ మించి తీసుకోకూడదు. ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ జంక్షన్ ల్యాక్స్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు తీసుకున్న డైట్ అన్నది ఫుడ్ అనేది ఎక్కువగా నిండిపోతే తేపులు రావటం, ఆ పొట్టలో ఉన్న ఫుడ్ కానీ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే మ్యాక్సిమం లిమిట్ కన్నా ఒక 30-40% తక్కువ తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైంలో మీరు ఆహారం తీసుకొని పనుకోవటం అనేది చాలా లేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తేపులు కానీ తీసుకున్న ఆహారం నోట్లోకి వచ్చేయడం జరుగుతుంది.